సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు, దివ్య శక్తి అనుగ్రహమస్తు. మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు ఇంత వైశిష్ట్యం ఈ ఏకాదశికి? అంటే మనకు సంవత్సరం అంతా కూడా ప్రతి మాసంలో 2 ఏకాదశులు, ఇలా చూసుకుంటే 24 ఏకాదశులు మనకు వస్తాయి. విశేషంగా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి, అందులో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకని అంటే దీనికి అర్థాలు తెలుసుకుందాం. చాలామంది ఏకాదశి అనేటువంటిది 11వ రోజుగా అందరికీ, ఏకాదశ రుద్రులు, ఏకాదశ చంద్రులు, సూర్యుళ్ళు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని లెక్కలే తీసుకున్నాము. లెక్క పెట్టలన్నీ సూర్య మండలాలు ఉన్నాయి, సూర్య లోకం ఉన్నది. దాని గురించి కూడా ఈ విషయం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది. అలాగే ముక్కోటి అనే పదాన్ని తీసుకోండి. ముక్కోటి అంటే శివుడని అర్థం వస్తుంది. తర్వాత ముక్కోపి అంటే ముక్కు మీద కోపం అని కూడా అర్థం వస్తుంది. అది కాదు, ముక్కోటి అంటే 3 కోట్లు అని కూడా అర్థం వస్తుంది. అంటే అంత ప్రచండమైన, ప్రభావవంతమైన, అద్వితీయమైన శక్తి కలిగినది. అంటే అంత దేవుళ్ళకు ఉండే శక్తి, ముక్కోటి దేవతలకు ఉండే శక్తి ఈరోజు విశేషంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అంత అనుగ్రహము, ఆశీర్వచనాలు మనకి లభిస్తాయనేటువంటిది ఒక పూర్వులు మనకిచ్చిన నమ్మకం కాదు, వరం. ఎందుకంటే అందరూ కనీసం ఆ ఒక్క రోజన్నా విశేషంగా చేస్తారు. అందులో ఈ విష్ణు సంబంధించినటువంటి స్వామివారు ఆయన రక్షకుడు. 3 దేవుళ్ళలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో స్థితి లయకారాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. విష్ణువు యొక్క ఏంటంటే పాలకుడు, రక్షకుడు, పోషకుడు. ఈ 3 కలిపి ఈ 2 దేవుళ్ళ కంటే ఈ యొక్క స్వామివారిని, విష్ణు స్వామివారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇస్తాం, ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కాబట్టి. వారు చాలా కష్టాలు పెట్టి, పరీక్షలు పెట్టిన తర్వాత కానీ ప్రత్యక్షం కాడు ఈ స్వామి. మిగతా భోళా శంకరుడు వీళ్ళంతా పాపం ఈజీగా ప్లీజ్ అయిపోతారు. నెక్స్ట్ కొంచెం కష్టంగా, అంటే శంకరులు తర్వాత కొంచెం కష్టంగా ఉండేది బ్రహ్మస్వామి. వారు కూడా కొంచెం కష్టపడతారు. బ్రహ్మని ఎవరు ఆరాధించరు. అంటే ఆరాధించరంటే ఒకే ఒక గుడి ఉన్నది ఈ ప్రపంచంలో. దానికి శాపము, ఇవన్నీ కొన్ని కారణాలు, చరిత్ర ఉన్నది. కానీ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అందరికీ తెలుసు. మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ కాదు. మనం ప్రతి సెకండు, ప్రతి నిమిషము కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాము. ఒక ఆలోచన మెదడులో వస్తే వీఆర్ ట్రై టు క్రియేటింగ్ సమ్ న్యూ, ప్రతి ఆడ మగ అనే భేదం లేకుండా. అంటే ఏమిటి? బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ సృష్టించిన ఈ మానవ సృష్టిలో కూడా అది దాగి ఉన్నదనే ఒక కొత్త కోణం మనం ఈరోజు చర్చకి తీసుకుంటున్నాం. అందుకని మనం కూడా బ్రహ్మలమే. మనం కూడా వారిలాగా సృష్టి కాకపోయినా మన జీవన విధానానికి సరిపడా ఒక సృష్టి చేయడానికి మనం అహర్నిశము కూడా పాటిస్తూ ఉంటాము, శ్రమిస్తూ ఉంటాము. ఈ యొక్క స్వామివారి గొప్ప విశేషము, ఆ రోజు ఉపవాసాలు ఉండి వ్రతం తీసుకొని, ద్వాదశి రోజు కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాలు. ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు. ఉండడమే కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శరణాగతిని అవుతూ, ఆ స్వామి యొక్క కృపకి పాత్రత పొందడానికి వీలైనటువంటి వారు క్రియ చేయగలిగిన నాడు ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి, అపారమైనటువంటి సంపద, ఆశీస్సులు మనకి లభిస్తాయి. కానీ చాలామంది
ఉపవాసం ఉంటారు, కొన్ని తీసుకుంటారు. అవును. అది కరెక్ట్ కాదు. అంటే ఏకాదశి ఉపవాసం అసలు ఏమి తీసుకోకుండా చేయాలా? ఉపవాసము, అంటే దగ్గరగా, ఆ, వాసము అంటే ఉండుట. అంటే ఉపవాసము అంటే దగ్గరగా దేనికి ఉండుట? స్వామికి దగ్గరగా ఉండుట, ఉమ్, దేవుడికి దగ్గరగా ఉండుట అసలు అర్థం అది. ఆ. అంతేగాని మన ఉపవాసాలన్నీ కూడాను అన్నం మానేసి మిగతావి 2-3 ఇంతలు హాయిగా భుజిస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్టు? తిన్న తర్వాత నిద్ర రావడం సహజం. సహజం. పాలు తాగినా, జ్యూస్ తాగినా, ఏదైనా అది తప్పు లేదు. టిఫిన్ కూడా చేస్తారు కొంతమంది. అవును. అవన్నీ కాదు. ఉపవాసం అంటే నిజం ఆకలేదమ్మా. ఇంకో విషయం చెప్తున్నా, ఆ, దృష్టి కనుక భగవంతుడి మీద మీరు పెట్టగలిగితే, పెడితే మీకు ఆకలే వేయదు. ఆకలి వేయకపోతే మీకు తప్పకుండా మీరు ఉపవాసాన్ని సార్థకత చేసుకున్నట్టే. చేసుకోవచ్చు. దాన్ని ఫలితం మీకు వస్తుంది. ఉమ్, ఎప్పుడైనా ఏకాగ్ర చిత్తంతో మీరు గనక ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో చదివితే పాస్ అవుతాం. ఉమ్, ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారు. అవును. ఏకాగ్రతగా సరిగ్గా చేయకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఉమ్, చదువే కాదు, ఏ పని? చికిత్సే కాదు, ఉమ్, నేర్చుకునేది ఏదైనా కానీ, అవును. చూసేది ఏదైనా సరే అవును. ఏకాగ్రత అవసరం. చేసేది ఎలాగూ చేస్తాం, అది శ్రద్ధతో చేస్తే కనీసం చేస్తే ఫలితం మీకు ఆ ఉంటుంది. భక్తికి ఫలితం ఉంటుంది. స్వామి మిమ్మల్ని అపారంగా, విశేషంగా బిడ్డని హత్తుకుంటాడు. ఉమ్, అది ఎంత అవసరం మనకి ఇప్పుడు. అవును, అందుకే కదా మరి అవును. ముక్కోటి ఏకాదశి రోజు విశేషంగా రకరకాలు చేసిన ఉపవాసం ముఖ్యం. ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవడం ముఖ్యం. టోటల్ సరెండెన్స్గా ఉంటూ చేసినప్పుడు ఏ ద్వారంలో దర్శనాలు చేసుకున్నా స్వామివారిదే. అవును. ఉత్తర దక్షిణ ధృవాలు. సరే, ఇప్పుడు ఉత్తరం మాట్లాడతాం, ఇంకోసారి దక్షిణం మాట్లాడతాం. ఆ, ద్వారాలు, హృదయ ద్వారాన్ని తెరుచుకోవాలి. హృదయ కవాటాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ హృదయంలో వారు దేదీప్యమానంగా కొలువై ఉన్నారు. వారిని దర్శించమని, ఆ ద్వారం తెరుచుకోమని నేనంటాను. ఈ ద్వారం సరే తెరుచుకుంటాం, క్యూలో ఉంటాం, 1 మైల్ దూరం క్యూలో ఉండొచ్చు. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ స్వామినామం చేయమంటాను నేను. ఇంకా జరగలేదు క్యూ, ఇంకా నేను అంత దూరంలో ఉన్నాను, అవును. ఇంకా రాలేదు, గంట అయింది, ఇంకో గంట గడప పట్టేలా దాటలేదు, ఉంది. ఈ గొడవలు. అవును. ఇది వద్దు. ఇది ఉంటే ఇంకా మరి స్వామివారు ఎప్పుడు మీకు దర్శనాలు ఇస్తారు? అవును. స్వామివారిని చక్కగా ఏకాగ్రతగా క్యూలో ఉన్నా సరే నామం చేయండి, అవును. గడప దాటుతున్నా నామం చేయండి. ఉమ్, కడకి మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నామం చేస్తూనే ఉండాలి. అష్టాక్షరి మంత్రం సరే, మీ చేయొచ్చంటారా? ఇష్టం. ఎవరు మీ గురువులు ఇస్తే ఆ. ఆ నామాన్ని చేయొచ్చు. కొంతమంది గతంలో చెప్పారు, పూర్వం ఓ మహానుభావుడు సరే ఎప్పుడు పేరుకే దండం పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. ఆ. అలా కాదు, మీకు సంతానం కలిగిన తర్వాత పిల్లలకి దేవుడి పేర్లు పెట్టండి అన్న. ఉమ్, ఉమ్, సరే స్వామి అన్న. ఒకరికేమో బ్రహ్మ అని పెట్టాడు, ఉమ్, ఒకరికేమో శివ అని పెట్టారు, ఉమ్, ఒకరికేమో నారాయణ అని పెట్టారు. నారాయణ అంటే నారాయణ స్వరూపం. అంతే. ఆయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, మీ చివరి కాలంలో ప్రాణం వదిలేటప్పుడు ఉమ్, ఈ 3 పిల్లల్లో ఎవరిని పిలిచినా పలికినా మీకు పుణ్యం, ఊర్ధ్వగతులు వస్తాయి. ఉమ్. కనీసం వ్యాపారంలో అబద్ధాలు అవి ఇవి ఊర్ధ్వగతులు అంటే పైలోకాలు. అంటే పై లోకాలు, మంచి లోకాలు, ఊర్ధ్వంగా మంచి స్థితి. ఓకే. అయితే ఆ మంచాన పడ్డాడు ఒకరోజు. పాపం ఏజ్ కదా. అవును. అయితే కర్మ బుద్ధి ఎలా ఉందో అది చెప్తున్నారు ఇక్కడ. ఆ, 3 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాడు మరి నారాయణుడు. ఆ, సరే, వాళ్ళందరూ పెద్దవాడిని పిలవాలి కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను. అయితే ఆయన పక్క వాళ్ళు, ఆ భార్య, ఇంకా చుట్టాలు, బావమరుదులు అందరూ వచ్చేసారు. ఆ, అంతిమ కాలం కదా. అవును. నాయన కొడుకును పిలువు, ఆ, ఆయన గారు ఎలాగో నీకు నారాయణ పేరు పెట్టారు, పిల్లలకి పెట్టమన్నారు, పెట్టారుగా, ఇలానన్నా పుణ్యం పురుషార్థం. సరే, తులసి తీర్థం అవన్నీ పోస్తాం, అది వేరే. అంటే ఆ రోజు ఆయన కర్మ ఆ, అంటే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకోవడం, ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించడం ఉంటే అలవాటు ఉండేది. ఉండేది. అవును. కొడుకులకి పేరు పెట్టినా కూడా ఉమ్, పిలవయ్య అంటే పలకలేకపోతున్నాడు. నా నా అని మనసులో అనుకుంటున్నాడు, బయటకు అనలేకపోతున్నాడు. ఆ, అయితే కనీసం నాని అంటే మిగతా యణాన్ని మనమన్నా కంప్లీట్ చేయొచ్చు ఆ, అని నార పీచు ఒకటి పట్టుకొస్తారు, తాడు.
అది చూపిస్తే నా అంటాడేమో అని. నారా అంటే కనీసం మేమన్నా రెండు పదాలు నారాయణ పూర్తయి- అని చేయొచ్చు రెండు. ఇలా చూపిస్తే నాన్ లేదు, ఎనా లేదు, ఏమీ లేదు, పీచు పీచు అన్నాడు. అంటే వాడికి ఆ కర్మలో యోగం లేదు. దేవుడు నామం పేరు పెట్టి పలకడానికి కూడా, కూడా అదృష్టం ఉండాలి. దేవుడు పేరు కొడుకులకి పెట్టి కూడా అనడానికి ఆ టైంలో తొయిల. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? రెగ్యులర్గా పూజలు చేసిన వాళ్ళకి, రెగ్యులర్గా భగవంతుడిని ధ్యానం చేసిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి. వస్తాయి. ఎప్పుడో ఒకసారి రమ్మనమంటే రావు. అందుకని పేరు పెట్టినా పిలవాలి. అందుకే పెద్దవాళ్ళు కదిలినా మెదిలినా పడుకున్నా లేచినా ఏదో దేవుడి పేరు. నామస్మరణ. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మనకి? మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ నారతో పేనిన తాడును చూపించినా వారు నాని కూడా అనలేకపోయారు. అది మన యొక్క దౌర్భాగ్యము. నిజంగానే. అందుకని రెగ్యులర్గా దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలి. చేస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాం. మీరు పనులు చేయొచ్చు మిగతావి. దేవుడే చేయిస్తున్నాడు అనుకోండి, ఆ నారాయణుడే చేస్తున్నాడు అనుకోండి, ఆ కృష్ణస్వామి చేస్తున్నాడు అనుకోండి, ఆ విష్ణుస్వామి చేస్తున్నాడు అనుకోండి. ఇలా అనుకొని గనక ఈ పద్ధతుల్లో ఫాలో అవుతే తప్పకుండా మనకి స్వామివారు సంపూర్ణ అనుగ్రహం, చక్కటి స్వర్గప్రాప్తి. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణను బట్టి ముందరంతా ఆయన నామస్మరణ చేయలేదు కాబట్టి పిల్లల పేర్లు పెట్టించైనా అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో ఉన్నవాడి కనీసం వచ్చేది అంటే ఆ రకంగా అయినా పలికిద్దాము అనే అనుకున్నారు. వీళ్ళ ప్రయత్నం. అప్పటి వరకు కుదరలేదు. ఇంకా అంతిమంలో ఆ ఒక్కసారి అన్నంత నా మాత్రాన- నన్ను అంటాడేమో. ఉంటుందా ఫలితం ఉంటుందా? ఆ ఒక్కసారి అన్నంత మాత్రం. అంటే వీటికంటే కొంచెం బెటర్ కదా. ఓకే. అదేదో గుడ్డిలో మెల్ల అనకపోయినా ఆ, ఒక పర్సంటేజు నామాన్ని ఆ దృష్టి, భగవంతుడి దృష్టి అన్న ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ఒక్క సెకండ్ అయినా అండం వల్ల భగవంతుడు కృప చేస్తాడు. ఓకే. అంతిమ యాత్ర కదా. అవును. ఆ టైంలో కూడా దేవుణ్ణి తలుచుకోకపోతే ఎప్పుడు తలుచుకోలేదు. డబ్బులు తలుచుకుంటాం, భార్య పిల్లలు తలుచుకుంటాం, ఇంకా డబ్బు కావాలనుకుంటాం, బంగారం అన్నీ ఏది కావాలన్నా కోరుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం. మరి భగవంతుడు నామం చేస్తే ఏమైంది? అవును. ఆయనే ఇస్తున్నాడు కదా. మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి రూపాయి రాదు, కొంతమంది ఏమి చేయకుండా రూపాయి వస్తుంది. పూర్వజన సుకృతంచం. కొంతమంది ఒకసారి చదివితే వాళ్ళకి పట్టేస్తుంది. ఏకసంతాగ్రాహి. విన్నా పట్టేస్తారు కొంతమంది. మరే అందుకని వారికి దృష్టిలో పెట్టుకొని మంచి సమయస్ఫూర్తితో ఈ యొక్క దైవ నామాన్ని మరి అహర్నిశము వారు గనక జపం కానీ నామం కానీ మానసిక జపం అయినా కూడా చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, మహామంచి జరుగుతుంది. కృతార్థులు చరితార్థులు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.